తెనాలి మండలం బొర్రిపాళ్లెం గ్రామ పంచాయతీలోని ఏపీకే కళ్యాణ మండపం నందు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. సర్పంచ్ పరుచూరి విజయలక్ష్మి నేతృత్వంలో ఆర్ రంగనాథాచార్యులు యోగాసనాలు వేయించి వాటి విశిష్టతను తెలిపారు. ప్రతి ఒక్కరూ ఉదయం 20 నిమిషాల పాటు యోగాసనాలు ధ్యానం చేయటం ద్వారా ఎలాంటి అనారోగ్య రుగ్మతలు రావని యోగా శిక్షకులు ఆర్ రంగనాథాచార్యులు అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని బుర్రిపాలెం గ్రామంలోని ఏపీకే కళ్యాణ మండపం నందు సర్పంచ్ పరుచూరి విజయలక్ష్మి నేతృత్వంలో జరిగిన యోగా కార్యక్రమంలో గ్రామంలోని మహిళలు, పురుషులు, యువతతో రంగనాథాచార్యులు యోగాసనాలు వేయించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పెమ్మసాని జయప్రకాష్ నారాయణ, పంచాయతీ కార్యదర్శి ఏ ఇంద్రజ, విఆర్ఓ ఎస్ కుమార్ బాబు, డిజిటల్ అసిస్టెంట్ ఏ ఉదయ్ శంకర్, మహిళా పోలీసు చందు భార్గవి, ఇంజనీరింగ్ అసిస్టెంట్ వై నవ్యశ్రీ, వెల్ఫేర్ అసిస్టెంట్ జి అశోక్ బాబు, ఏఎన్ఎం వి సుగుణమ్మ, ఫీల్డ్ అసిస్టెంట్ కె రవికిరణ్లు పర్యవేక్షించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు యోగా ఆంధ్ర అనేటువంటి విశేషమైనటువంటి అద్భుత ఆరోగ్య శిక్షణ శిబిరాన్ని ఈ 21వ తేదీన ఆంధ్రప్రదేశ్లో కాకుండా ప్రపంచం యావత్తు కూడా నిర్వహించడానికి నిర్ణయించినటువంటి నిర్ణయం చాలా ఉత్తమమైనది. ఆరోగ్యమే మహాభాగ్యమైనటువంటి నినాదాన్ని పుణికిపుచ్చుకుని ఈ అవకాశాన్ని అందరూ కూడా ప్రతి నిత్యము ఒక 20 నిమిషాలు 15 నిమిషాలు కనుక ఆచరించినట్లయితే హాస్పిటల్స్కి దూరంగా ఉండటానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కనుక అందరూ కూడా ఈ యోగా కార్యక్రమాన్ని ఆచరించడానికి, అనుసరించడానికి ప్రయత్నం చేస్తారని కోరుకుంటూ సెలవు. ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా మరి ది 21/5/2025 నుండి 21/6/2025 వరకు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ప్రపంచాన్ని అంతటికీ కూడా యోగా యొక్క ప్రాముఖ్యత తెలియజేయాలని మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీ నరేంద్ర మోడీ గారు ఈ కార్యక్రమాన్ని విలేజ్ లెవెల్లో కూడా అందరికీ ఆరోగ్యంగా ఉండాలని ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.